శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ అవతారంగా వెలిశారు. శ్రీ స్వామివారు 364 రోజులు సుగంధ భరిత చందములో ఉండి ఒక్క దినము అనగా వైశాఖ శుద్ధ తదియ రోజున మాత్రమే నిజరూప దర్శనముతో భక్తులకు దర్శనం ఇవ్వను. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహావతారముగా వెలిసినారు. శ్రీ స్వామివారు 364 రోజులు సుగంధ భరిత చందనములో ఉండి ఒక్క దినము అనగా వైశాఖ శుద్ధ తదియ రోజున మాత్రమే నిజరూప దర్శనముతో భక్తులకు దర్శనమొసగును. చందనయాత్ర రోజున శ్రీ స్వామివారిపై ఉన్న చందనమును తొలగించి ఆ రోజు తెల్లవారుజాము నుండి రాత్రి వరకు శ్రీ స్వామివారి నిజరూప దర్శన భాగ్యమును భక్తులకు కల్పించబడును. అదే రోజు రాత్రి సహస్ర ఘటాభిషేకము జరిపించి శ్రీ స్వామివారికి చందన సమర్పణ చేయుదురు. చందనయాత్ర రోజున చందన సమర్పణకు అవసరమైన చందనం చెక్కల అరగతీతను ఈరోజు ఉదయం 6:30 ప్రారంభించబడును. కావున భక్తులకు శ్రీ స్వామివారి దర్శనం ఉదయం 7:30 తర్వాత లభించును. 2వ విడత చందన సమర్పణ వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున, 3వ విడత చందన సమర్పణ జ్యేష్ఠ పౌర్ణమి రోజున మరియు 4వ విడత చందన సమర్పణ ఆషాఢ పౌర్ణమి రోజున జరుగును. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో చైత్రబహుళ ఏకాదశి గురువారం శతభిషం నక్షత్రం ఏప్రిల్ 24వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాతం జరుగుతుంది. ఇవాళ స్వామివారి సన్నిధానంలో చైత్రబహుళ ఏకాదశిని పురస్కరించుకొని చందనం స్నాన ముహూర్తం అని ముహూర్తం జరుగుతుంది. అంటే ఇవాటి నుంచి స్వామి చందనోత్సవానికి అవసరమైనటువంటి చందనాన్ని పరిగ్రహిస్తామన్నమాట. దాన్ని ముహూర్తం. ఆ కారణంగా సుప్రభాత సేవ కానీ ఆరాధన సేవలు కానీ ఉండవు. ఆర్జిత సేవలన్నీ కూడా రద్దు చేయబడతాయి. భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. 4:30 గంటలకు సుప్రభాతం అయిన తర్వాత 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాత్మర్గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల ప్రాంతంలో స్వామివారి సన్నిధానంలో చందనం అరగతీయడానికి ఉపయోగించేటువంటి చందన దారు ఖండాన్ని స్వామివారి సన్నిధానంలో వచ్చి దానికి అర్చన చేసి వేడా ప్రదక్షిణ పూర్వకంగా చందనం స్నానం దగ్గరికి వస్తాం. అక్కడ విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం జరిపించుకొని మళ్ళీ వేడా ప్రదక్షిణ పూర్వకంగా స్నానం దగ్గరికి వచ్చి చందనం అరగతీయడం ప్రారంభిస్తాం. దేశానికి ఎంతో కీలకమైన కాశ్మీర్లో ఇటీవల ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించి గత 3 ఏళ్లుగా ప్రశాంత వాతావరణంలో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అలాంటి సమయంలో ఇలా జరగడం చాలా బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. ఒక అత్యంత బాధాకరమైన సంఘటన ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ కాల్పులు భారతదేశం మొత్తం షాక్కు గురి చేసింది. ప్రపంచాన్ని కదిలించే పరిస్థితి తీసుకొచ్చింది. అతి దారుణంగా విహారయాత్రకు పోయినటువంటి యాత్రికుల పైన విశిక్షణారహితంగా కాల్పులు చేయడం, అది కూడా ఇప్పుడే చంద్రమౌళి గారితో అక్కడ ఉన్న వ్యక్తి ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు వచ్చారు. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏదైతే అక్కడ వీళ్ళందరూ ఉన్నారు, టాయిలెట్ కోసం బాత్రూమ్స్కి వెళ్ళారు. వెళ్ళిన సమయంలో ఒక 2 వ్యక్తులు మొత్తం ఇష్టానుసారంగా AK-47 లాంటి గన్ పెట్టుకొని కాల్చుకుంటూ వస్తున్నారు. వీళ్ళు అక్కడి నుంచి పరిగెత్తారు. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో కొంచెం ముందు పోగలిగారు. ఈయన కూడా వెళ్ళాడు కానీ కొంచెం వెనకబడ్డాడు. దాంతో ఈయన్ని ఆయన కళ్ళ ముందరనే కాల్చి చంపేసే పరిస్థితికి వచ్చారు.
కళ్ళ ఎదుటిగా చూసిన ప్రత్యక్ష సాక్షి శేషధర్ గారు. అది చూసినప్పుడు ఎంత అనాగరికంగా మానవత్వం లేకుండా వీళ్ళు ప్రవర్తించేది ఒక ఉదాహరణ. అది కూడా భార్యాభర్తలు ఇద్దరు కపుల్స్ వెళ్ళారు. విశాఖపట్నం నుంచి 3 కపుల్స్ వెళ్ళారు. ఆడవాళ్ళను వదిలిపెట్టి మగవాళ్ళనే కాల్చారు సెలెక్టివ్గా. అదే మరి ఇవన్నీ చూస్తే ఒక టార్గెటెడ్గా కావాలని చేశారు తప్ప ఇంకోటి కాదు. ఇది ఆర్గనైజ్డ్గా కూడా వెల్ ఆర్గనైజ్డ్గా చేశారు. గడిచిన 3-4 సంవత్సరాలుగా అక్కడ ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది. అదే మరి అక్కడ ఉపాధి కానీ పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలకు నాంది పలికే పరిస్థితి వచ్చింది. కాశ్మీర్ అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి హామీ పథకంలో 75 లక్షల మందికి పైగా శ్రామికులకు నిధులు ఇచ్చామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీ అనే పదానికి బదులుగా గ్రామీణ వికాస శ్రామికుడు అనే పదాన్ని వాడాలని అన్నారు. మంగళగిరిలోని జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. బాలు నాయక్ గారికి ఇంజనీరింగ్ చీఫ్ పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, టి గాయత్రి దేవి గారికి ఇంజనీరింగ్ చీఫ్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్, జి శ్రీకాంత్ గారికి డైరెక్టర్ సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అండ్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ, చిలకలపూడి పాపారావు గారికి సర్పంచ్ అసోసియేషన్, బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి చైర్మన్ పంచాయత్ రాజ్ మెంబర్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జాతీయ పంచాయతీ దినోత్సవం సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంలో నేను పంచాయతీ శాఖ బాధ్యత తీసుకున్నప్పుడు నేను ఇది చాలా ఇష్టంగా ఎంచుకున్నాను. ఇది అందరూ రకరకాలుగా ఊహించుకున్నారేమో కానీ నేను మటుకు గ్రామాలు భారతదేశానికి మన దేశానికి పట్టుకొమ్మలు. అలాగే ఇందాక ఇక్కడ చూస్తూ ఉంటే గాంధీజీ గారిది స్లోగన్ ఆయన ఇచ్చిన లైన్స్ ఉన్నాయి. ఇండిపెండెన్స్ మస్ట్ బిగిన్ అట్ ద బాటమ్, thus every village will be a republic, a panchayat having full powers. అంటే గ్రామాలే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలకు ఏర్పడాలి. అత్యంత స్మాల్ యూనిట్. అది నాకు చాలా అవగాహన ఉంది. ఇందాక పట్టాభి గారు చెప్పినట్టుగా నేను పట్టణాల్లో చిన్న చిన్న టౌన్స్లో పెరిగానేమో కానీ నా గుండెల్లో ఎప్పుడు పల్లె ఉంటుంది, పల్లె అభివృద్ధి. ఎందుకంటే నేను చిన్నప్పుడు పల్లెల్లో ఉండాలనే కోరిక నా జీవితంలో ఎప్పుడు కుదరలేదు, ఇప్పటికి కూడా కుదరకపోవచ్చు. కానీ పల్లె అభివృద్ధి చాలా చాలా కీలకం. ఈ సందర్భంలో నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నప్పుడు అప్పటికి శశికుమార్ గారు దాని ముందు ప్రభుత్వంలో కూడా వారే చేశారు. దీనికి నేను కోర్ మీటింగ్లో అందరం కూర్చున్నప్పుడు ఆ రివ్యూ మీటింగ్స్లో ఒకటే తెలియజేశాను, సార్ ఇక్కడ ఇది కక్ష సాధించం ఎవరి మీద. నాకు కావాల్సిందల్లా పంచాయతీకి ఏ నిధులైతే ఇవ్వబడ్డాయో అవి సంపూర్ణంగా ఖర్చు కాబడాలి. ఏ ఉద్దేశంకి అయితే ఇవ్వబడిందో డబ్బు, ఆ డబ్బు సంపూర్ణంగా దానికే నిర్దేశించిన డబ్బు దానికే ఖర్చు పెట్టగలగాలి. ఎలాంటి అవకతవకలు లేకుండా దయచేసి చూడండి అని చెప్పి ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన చాలా మనస్ఫూర్తిగా, శశిభూషణ్ గారు చాలా మనస్ఫూర్తిగా తీసుకొని మేము మన ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నంటే ఉన్నందుకు ముందుగా శశికుమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ కేరళ నుంచి మన ఆంధ్ర సేవ చేయాలని చెప్పి వచ్చిన కృష్ణతేజ గారికి, పద్మనాభం మండలం చందాక పంచాయతీలో సుమారు 30 సెంట్ల భూమిని ఇస్తానని నిర్మించి ఆనందపురానికి చెందిన ఓ రౌడీ షీటర్ మోసం చేశాడని లక్ష్మి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. 30 సెంట్ల భూమికి 97 లక్షలు తీసుకుని తప్పుడు పత్రాలతో అగ్రిమెంట్ చేశారన్నారు. మేము ప్రజెంట్ ఉండేది రామాటాక్స్ శ్రీనగర్ ఏరియాలో మేము ఉంటున్నాం సార్.
గత 2020లో జనవరి నెలలోనండి మేసాల అప్పలనాయుడు ఆనందపురం మండలం వాస్తవ్యుడు అనే వ్యక్తి నా దగ్గర మోసం చేసి 97 లక్షలు సార్, అక్షరాల 97 లక్షలు సార్. మా దగ్గర ఒక భూమి అమ్ముతానని చూపించి మాకు 97 లక్షలు తీసేసుకున్నాడు సార్. ఇంతవరకు మాకు భూమి ఇవ్వలేదు, డబ్బు హ్యాండ్ఓవర్ చేయలేదు, ఏమీ చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నాడండి. వాడి గురించి మేము ఎంక్వైరీ చేయగా అతను ఒక రౌడీ షీటర్ అని, ఆయన మీద చాలా కేసులు ఉన్నాయని చెప్పేసి అని తెలుసుకున్నాం సార్. ఈలోగా జరగవలసిన అన్యాయం నాకు జరిగిపోయింది సార్. ఈ డబ్బు పోయింది, భూమి రాలేదు, 97 లక్షలు పోయింది, అప్పుల పాలు అయిపోయాము. అడిగి ఆయన దగ్గర మేము అనవసరమైన మాటల కాలయాపనతో మేము చాలా మనోవ్యాధికి గురయ్యామండి. ఇంటికి వెళ్ళి అడిగితే మా భర్తని నన్ను కూడా చాలా అవమానకరంగా మాట్లాడి బయటికి చెక్క పట్టుకొని ఈడ్చాడు సార్ మా ఆయన్ని. అయితే ఆ అవమానం భరించలేక గుండెపోటుతో మా ఆయన మరణించారండి. అతను చనిపోయిన 2 నెలలకే నా చిన్న కుమారుడు 36 సంవత్సరాలు సార్. ఆడికి భార్య 2 పిల్లలు ఉన్నారండి. ఆయన కూడా ఈ భూమి మీద ఆ 97 లక్షల్లో భాగస్వామి సార్. ఆ అబ్బాయి కూడా మనోవ్యాధితోటి తండ్రి పోయాడు, డబ్బు పోయింది అన్న బాధతో చిన్న అబ్బాయి కూడా మరణించడం జరిగింది సార్. తండ్రి కొడుకులు ఇద్దరు 2 నెలలు వ్యవధిలో మరణించారు. నేను కూడా క్యాన్సర్ పేషెంట్ని సార్. వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత నేను తిరిగి తిండి తిప్పలు లేక 3rd స్టేజ్కి వెళ్ళిపోయింది సార్ క్యాన్సర్. నేను కీమోథెరపీ లెక్కించుకొని మందులతో బ్రతుకుతున్నానండి. నేను ఒక విధంగా నా భర్త, నా కుమారుడు పోవటానికి కారకుడు అయ్యాడండి మేసాల అప్పలనాయుడు. నా డబ్బు పోయింది, 7 లక్షలు తీసేసుకున్నాడు సార్. ఇంతవరకు మాకు భూమి ఇవ్వలేదు, డబ్బు హ్యాండ్ఓవర్ చేయలేదు, ఏమీ చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నాడండి. వాడి గురించి మేము ఎంక్వైరీ చేయగా అతను ఒక రౌడీ షీటర్ అని, ఆయన మీద చాలా కేసులు ఉన్నాయని చెప్పేసి అని తెలుసుకున్నాం సార్. ఈలోగా జరగవలసిన అన్యాయం నాకు జరిగిపోయింది సార్. ఈ డబ్బు పోయింది, భూమి రాలేదు, 97 లక్షలు పోయింది, అప్పుల పాలు అయిపోయాము. అడిగి ఆయన దగ్గర మేము అనవసరమైన మాటల కాలయాపనతో మేము చాలా మనోవ్యాధికి గురయ్యామండి. ఇంటికి వెళ్ళి అడిగితే మా భర్తని నన్ను కూడా చాలా అవమానకరంగా మాట్లాడి. రసాభాసగా మండల సర్వసభ్య సమావేశం అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అరిసెల సీతమ్మ అధ్యక్షతన బుధవారం సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. పలు సమస్యలపై అధికారులను ఎంపీటీసీలు, సర్పంచ్లు నిలదీసి ప్రశ్నించారు. విద్యా, వైద్య, రెవెన్యూ శాఖలపై సంబంధిత అధికారులను నిలదీయడంతో సమావేశం రసాభాసగా మారాయి. పాఠశాల అభివృద్ధిలో సర్పంచ్, ఎంపీటీసీలకు భాగస్వామ్యం చేయాలన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ సిరిగం భాగ్యవతి మాట్లాడుతూ ఎంజీ, ఎన్ఆర్ఈజీఎస్లో కొంతమంది సంబంధిత అధికారులు హౌసింగ్ లబ్ధిదారుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని, హౌసింగ్ బిల్లులు అందరికీ అందేలా చూడాలని అధికారులతో అన్నారు. దీంతో డబ్బులు వసూలు చేస్తున్న వారిని ఎంక్వైరీ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని, హౌసింగ్ లబ్ధిదారులందరికీ బిల్లులు పడేలా చేస్తామని హౌసింగ్ సంబంధిత అధికారి శ్రీనివాసనాయుడు సమాధానమిచ్చారు. లక్ష్మీపురం సర్పంచ్ కొర్ర త్రినాథ్ సమావేశంలో మాట్లాడుతూ జలజీవన మిషన్ నిధులతో గ్రామాలలో ప్రతి ఇంటింటికి కుళాయిలు పెట్టాలని ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, 4 సంవత్సరాలుగా మంచినీటి సదుపాయాలు అందించలేదని సంబంధిత అధికారులను నిలదీశారు. కొంతమంది డిఆర్పీలు పనులు చేయట్లేదు. అంటే మీరు ఓవర్ గా చెప్పండి, మీరు సస్పెండ్ చేసేయండి, ఇదైతే చెప్పట్లేదు. నిజంగానే ఇప్పుడు మన వనగుమ వైస్ ఎంపీ గారు చాలా సూటిగా చెప్పారు, మా పంచాయతీలో చెప్పారు. నేను కూడా ఓవర్ గా ఒక 2-3 విన్నాను. అది మీ మీటింగ్ చర్చించండి. అలాంటివి జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా మీకు తీసిస్తామని చెప్పండి. ఒక నిమిషం. రెండోది వాళ్ళు అన్నారు అంతా కూడా వర్క్ జరిగేది మండలం మొత్తంలో కూడా ఎక్కువ ట్రెంచ్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ప్లాంటేషన్స్ కాపీ వేస్తున్నారు, సిల్వర్ వేస్తున్నారు, లేకపోతే జీడి వేస్తున్నారు. ఈ ప్లాంటేషన్ మీద కూడా మీ వర్క్ అంటే ఎనర్జీకి సంబంధించి కన్వర్ట్ చేయగలిగితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. మన గతంలో గంజాయి చేసేటప్పుడు పోలీసులు, మీ శాఖ అందరూ కూడా ప్రచారం చేశారు. మొక్కలు ఇస్తాం ఎప్పుడు ఇస్తున్నాం మన మొక్కలు, అంటే అక్టోబర్, నవంబర్ తర్వాత ఇస్తున్నాం. అదే ఒకటి.
రెండోది లాస్ట్ ఇయర్ మనం తీసుకొచ్చినటువంటి మొక్కలు ఎన్ఆర్జీసీ తీసుకొచ్చిన మొక్కలు ఇంతే ఉంటది. అది ఎక్కడో తీసుకొస్తారు, అది కూడా ఎక్కడో తీసుకు జరేస్తారు. అది గ్రామాలకి అందించట్లేదు. కాబట్టి అలాంటి మొక్కల వల్ల ప్రయోజనం లేదు. నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా అకాడమిక్ స్టార్ట్ అయింది కాబట్టి జూన్ జూలై ఇవ్వగలిగితే ఆ మొక్క బతకడానికి ఛాన్స్ ఉంటుంది. రెండోది పనికి సంబంధించి కూడా కొంత మార్పు చేయాల్సిన అవసరం ఉంటుంది, పనులకు సంబంధించి కూడా. అలాగే ఎన్ఆర్ చేసినప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన స్టార్టింగ్ లోనే ఎన్ఆర్ చేసిన రకరకాల పథకాలు ఉన్నాయి, అంటే రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ కింది స్థాయి వరకు వెళ్ళట్లేదు. ఎందుకు మాకే తెలియదు. ఇప్పుడు మీ విఆర్పీలు కూడా అందరితో, ఇక్కడ సర్పంచులతో ఎంపీటీసీలతో అందరితో వీళ్ళు ఉండరు, టచ్లో ఉండరు, మీటింగ్స్కి వెళ్ళారు. నేను చెప్తున్నాను కదా, లక్ష్మీపురం ప్రజలు సేమ్ అదేనమాట. ఇద్దరు విఆర్పీలు ఉన్నారు, మేము ఏ రోజు మీటింగ్ పెట్టినా ఒకరే వస్తారు. అంటే వాళ్ళు ఒక్కరికే షేర్ ఇస్తున్నామా? రెండోది మీ బుధవారం మీటింగ్ లో మాత్రం వాళ్ళు అటెండ్ అవుతారు, మిగతా రోజు అటెండ్ అవుతారు. ఏ రోజు కూడా ఒకటి మా ఏరియాలో ఒక వర్క్ జరిగింది సార్, ఎన్ఆర్జీఎస్ వర్క్ జరిగింది. ఆ వర్క్ కి సంబంధించింది జియో టెక్నిక్ చేయమంటే నేను సెలవు పెట్టిన అంటారు, నేను పెళ్లికి ఉన్నానంటారు, నేను కాశ్మీర్లో ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి సిపిఎం ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్ వద్ద నివాళులర్పించారు. సిపిఎం కార్పొరేటర్ గంగారావు మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడులను ఖండిస్తున్నామన్నారు. కాశ్మీర్లో జరిగినటువంటి ఘోర ఘటన అత్యంత రాక్షసమైనటువంటిది, కిరాతకమైనటువంటిది. యావత్ భారతదేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి ఘటనగా సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది. పర్యాటకులుగా ఆ ప్రాంతాన్ని సందర్శనకు వెళ్ళినటువంటి పౌరుల మీద టెర్రరిస్టులు విచ్చలవిడిగా కాల్పులు జరిపి 28 మందిని పట్టణ పెట్టుకున్నారు. అనేక మందిని క్షతగాత్రులు చేసి తీవ్రంగా గాయపరిచారు. వారందరూ కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ ఘటనని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇది పిరికి పందల చర్యగా సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది. చనిపోయినటువంటి వారికి ఈరోజు విశాఖపట్నంలో కొవ్వొత్తులతోటి ఘనంగా శ్రద్ధాంజలి పాటించింది. అలాగే వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి పని కూడా సిపిఎం పార్టీ తెలియజేస్తూ ఉన్నది. ఈ దాడిలో విశాఖపట్నానికి చెందిన బ్యాంకులో పనిచేసి ఇటీవలే రిటైర్డ్ అయినటువంటి చంద్రమౌళి అనేటువంటి ఆయన కూడా మరణించడం తీవ్ర శోక సముద్రానికి విశాఖపట్నాన్ని గురి చేసింది. చాలా ఆందోళనకరంగా ఈరోజు విశాఖపట్నం విచారం వ్యక్తం చేస్తూ ఉన్నది. మేము ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, ఇటువంటి ఘటన జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఈ దోషులు, ఈ దుండగులు ఏ దేశంలో దాక్కున్నా, ఎక్కడికి వెళ్ళినా పట్టుకొని ఈడ్చుకొచ్చి కఠినంగా ఈ దేశంలో శిక్షించాలి, తగిన చర్యలు చేపట్టాలనేటువంటిది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు లేచి ప్రతీకార తీసుకుంటున్నారు. మేము అడుగుతుంది ఏమిటంటే, పహల్గామ్ అనేటువంటిది కాశ్మీర్లో ప్రతిరోజు కొన్ని వేల మంది పర్యాటకులు సందర్శించేటటువంటి ప్రాంతం, కొన్ని వేల మందితోటి రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతంలోకి ఈ యొక్క టెర్రరిస్టులు ఎలా దొరబడ్డారనేటువంటిది కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి. అలాగే కాశ్మీర్లో పోలీస్ వ్యవస్థ మొత్తం కేంద్ర బీజేపీ చేతుల్లోనే ఉంటుంది. పారామిలిటరీ కానీ సైన్యం కానీ నరేంద్ర మోడీ చేతుల్లోనే ఉంటుంది. శాంతి భద్రతలు మొత్తంగా కూడా కేంద్ర బీజేపీ చేతుల్లోనే ఉంటుంది. రాష్ట్ర శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ పార్టీ సస్పెండ్ పై స్పందించి వీడియో విడుదల చేశారు. నా వ్యక్తిగత కారణాలతో నన్ను సస్పెండ్ చేయడం దారుణమని, నేను ఎప్పుడు పార్టీ కోసం పనిచేశాను, అవినీతికి దూరంగా ఉన్నాను, ఎప్పుడు ప్రజల కోసం పనిచేశాను, ఎవ్వరు అనుమానం పడవద్దు, నేను ప్రజల్లో ఉంటాను, ఎవ్వరు భయపడవద్దు అని అన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 22వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినట్టు విడుదలైనటువంటి ఆ ప్రకటనకు ప్రతిస్పందిస్తూ నా అభిప్రాయం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ స్థాయిని, ఈ గౌరవాన్ని, ఈ హోదాను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను, గొంతై మాట్లాడాను, గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను. ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు అకారణంగా వ్యక్తిగత కారణాలు
అన్నటువంటి కారణంతో నాకు సస్పెండ్ చేశారని తెలిసింది. అయితే ఇందుకు నేను పార్టీ నాకు అందించినటువంటి సహకారం, రాజశేఖర్ రెడ్డి గారితో అడుగులు వేసిన నేను, జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తున్న నేను, నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చిరస్మరణీయులు. అయితే ఈ రాజకీయ క్రీడలో నేను బలయ్యానేమో అని నాకు అనిపిస్తుంది. అయితే నేటికి 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను, ప్రజాసేవనే పరమావధిగా భావించిన నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు, అవినీతి చేయలేదు, లంచాలు తీసుకోలేదు, అధికార దుర్వినియోగం చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. పార్టీ కోసం మాత్రమే అహర్నిశలు పనిచేశాను. ఈ జరిగినటువంటి పరిణామాన్ని నేను స్వీకరిస్తూ, సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము. ఓకే, తాత్కాలిక విరామాన్ని ప్రకటించినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్పారు,